గతంలో ఆర్టీవీ లైవ్లో ఉన్నప్పుడు తను కూడా బాధితుడు అని చెప్పి అన్నారు ఆయన. సో ఇప్పుడు ఆయన కూడా అదుపులోకి తీసుకోవడం ఎలా చూడాలి అంటే, బాధితుల తరపున ఫైట్ చేస్తున్నటువంటి హిమాకాంత్ రెడ్డిని కూడా ఇప్పుడు పోలీసులు మంగ్లీ కేసులో అదుపులోకి తీసుకున్నారా, లేదంటే ఇటు మధు ఇచ్చిన ఇన్ఫర్మేషనా, లేదంటే పటాన్చేరు నుంచి వచ్చిన బాధితుల కంప్లైంటా? నేను కూడా ఇందాకనే మీ ఛానల్ ద్వారా చూశాను అరెస్ట్ అయినాడని. నాకు కూడా ఇందాకనే తెలిసింది. ఇప్పుడు ఏ విధంగా అయినా ఆ రోజు కూడా ఆరోపణలు ఇచ్చారు కదా హేమకాంత్ రెడ్డి కూడా దీనిలో నిందితుడని. ఆయన బాధితుడుగా ప్రతి ఒక్క మీడియా ఛానల్లో కూడా ఆయన యొక్క సమస్యను వెలబుచ్చుకున్నాడు. తెలిపినప్పటికి కూడా అక్కడ వేరే ఏదో కొందరు వ్యక్తుల ప్రమేయం వల్ల ఆయన పేరును కూడా పటాన్చెరువుకు సంబంధించినటువంటి వాళ్ళ లిస్ట్ లో ఎక్కించి ఆయన పేరు మీద కేసు నమోదు చేయించడం జరిగింది. నేనేమనుకుంటున్నా, పటాన్చెరువుకు సంబంధించిన బాధితుల ద్వారానే ఈ రోజు ఈ కేసులో హేమకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినారని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు హిమాకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు, గతంలో మధుని కూడా అదుపులోకి తీసుకున్నారు, ఇప్పుడు దీంట్లో ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు. ఈ సొల్యూషన్ సార్ట్అవుట్ అయింది అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము ముఖ్యంగా ఒకటి గమనించాలి. హేమకాంత్ ఇప్పుడు రమావత్ మదన్ అంటే ఆయన A1 ఉన్నాడు, బాల్దియా భరత్ చౌహాన్ A2 ఉన్నాడు, శైలజ చౌహాన్ ఉంది, ఆ తర్వాత మంగ్లీ గారు తమ్ముడు ఉన్నాడు, మంగ్లీ గారు ఉన్నారు, తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు శివ, అభిషేక్ ఉన్నాడు, అభిషేక్ నాయక్, ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకంటే వీళ్ళు మొట్టమొదటి నుండి కూడా రమావత్ మధు యొక్క పక్కలో ఉండి వారి బాగోగులు చూసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అండ్ ఇంకొక ఎవరైతే నగర రాజశేఖర్ అని ఉన్నాడో రమావత్ మధు యొక్క మామ, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పుడు వీళ్ళందరూ తప్పించుకోవడం కోసం మంగ్లీ గారి నోటి నుంచి గాని వేరే వ్యక్తుల నోటి నుంచి గాని హేమకాంత్ రెడ్డి పేరు చెప్పించి ఈ రోజు ఇట్లా చేపించారు. కానీ హేమకాంత్ రెడ్డి ఒకవేళ నిందితుడైనా బాధితుడైనా మాకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి హేమకాంత్ రెడ్డి తరఫు నుంచి కూడా డబ్బులు ఉన్నాయంటే అంతకంటే సంతోషం ఏం లేదు. ఎందుకంటే బాధితులందరూ కూడా మేము వెళ్ళి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రోజు అయితే మనం బజార్లో పడి తిరగలేము కదా, అదే పోలీస్ స్టేషన్ దగ్గర మేము వెళ్ళి మా బాధను అడుగుతాము, మేము వెళ్ళి పోలీసు వారిని కూడా అడుక్కుంటాము. ఇప్పుడు ఇన్ని రోజులు రమావత్ మధు ఓ సైడ్ ఉంటుండే, హేమకాంత్ రెడ్డి మా సైడ్ ఉంటుండే, మా సైడ్ ఉన్నోడిని నిందితుని చేసి ఇట్లా పారగొట్టిర్రు. ఏదైతే ఇప్పుడు ఉన్నోడు బాయ్ ఉత్తుకున్నోడు బాయ్, మేము ఏదో ఒకటి మేము పోలీసుల ద్వారానే తెలుసుకుంటామని కూడా బాధితులు నాకు చెప్పడం జరిగింది. ఓకే, బాధితులు అంటే ఇప్పుడు పోలీసుల దగ్గరికి పోతారు అయితే మళ్ళీ, ఎందుకంటే నిందితుల్లో వాళ్ళు చెప్తున్న ప్రకారంగా మధు అని హిమాకాంత్ రెడ్డి అక్కడే ఉన్నారు. వాళ్ళు ఇంట్లో పోని పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నారో ఆ అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇళ్ల దగ్గర వచ్చి రోజు గొడవ చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ ముఖం చూపించుకోలేక, ఊర్లో వాళ్ళకి మర్యాద లేక వాళ్ళు రోడ్ల వెంబడి తిరుగుతున్నారు, ప్లాట్ఫామ్ మీద పడుకుంటున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మిగిలిన వాళ్ళు అరెస్ట్ చేయాలంటున్నారా మీరు? 100% ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కాదు, కండ్ల కట్టినట్ట దృశ్యంలో కరెక్ట్ గా అనిపించారు కదా. ఇప్పుడు భరత్ చౌహాన్ ఎవరైతే ఉన్నాడు, పాల్దియా భరత్ చౌహాన్ డబుల్ కట్టలు ఎంచిండు, ప్లస్ స్వయాన రమావత్ మధు యొక్క బావ. ఇప్పుడు నగర రాజశేఖర్ అనేటోడు ఎవడున్నాడో, మొన్న మంగ్లీ యొక్క తమ్ముడిని డ్రాప్ చేయడానికి ఇచ్చి పంపించిన కారు నగర రాజశేఖర్ గారిది అది. ఓకే, ఈ రమేష్ అనే అబ్బాయి ఆఫీస్ అడ్మిన్ ఉన్న అబ్బాయి చెప్పిండు కదా, రమావత్ రమేష్ నేనే స్వయంగా ఈ పలానా కార్లు తీసుకుపోయి డబ్బులు ఇచ్చినా అని చెప్పిండు కదా. ఓకే ఓకే, ఇప్పుడు ఫైనల్ గా అటు మంగ్లీ తమ్ముడు శివ సంబంధించిన అకౌంట్లు కూడా సీజ్ చేసి అక్కడిక్కడ వినిపిస్తోంది మాట, నిజమేనా? ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు, చెప్తున్నారు కానీ ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది కూడా ఇంకా ప్రజల దృష్టికి రాలేదు. ఎందుకంటే ప్రజల దృష్టికి వచ్చిందంటే మీడియా దృష్టికి ఫస్ట్ గానే వస్తుంది. మీరు కూడా క్వశ్చన్ మార్క్ లో ఉన్నారంటే అది ఇంకా ఆలోచించాల్సిన అవసరం. ఓకే, సో ఇప్పుడు ఇద్దరు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇది కొలిక్కు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలా? ఆరోపణలు ఎదుర్కొని అందరిని అరెస్ట్ చేయాల్సిందేనా? నేను డే 1 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా బాధితులకు గాని, బాధితుల పక్షాన పోరాడుతున్నటువంటి వాళ్ళకి గాని, అక్కడ ఎవరైతే నిందితులు అనేటోళ్ళు ఉన్నారో ఆ నిందితుల పక్షాన పోరాడుతున్నటువంటి వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజుకి గాని ఈ రోజుకి గాని న్యాయం అనేది చట్టం దృష్టిలో ఉంది. చట్టం ఖచ్చితంగా తన పని తాను చేసుకుపోయి న్యాయం చేస్తది. కానీ అనవసరంగా అక్కడ ఇక్కడ మంగ్లీ సైడ్ కొంతమంది ప్రెస్ మీట్లు, వీళ్ళ సైడ్ కొంతమంది ప్రెస్ మీట్లు ఇట్లా పెట్టి ఈ యొక్క టాపిక్ ని డైవర్ట్ చేసి ఇన్ని రోజులు సమయాన్ని వేస్ట్ చేసిరని నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ తిరుమలేష్. సో ఇది వాళ్ళు చెప్తున్న మాట, అంటే బాధితుల తరపున ఎవరైతే ఫైట్ చేస్తున్నారో తిరుమలేష్ చెప్తున్న మాట. హిమాకాంత్ రెడ్డి బాధితులని చెప్పుకొచ్చినటువంటి వ్యక్తిని ఇప్పుడు మీరు నిందితుడిగా అరెస్ట్ చేశారు కాబట్టి సరే అరెస్ట్ చేశారు, ఆయన బాధితుడే కానీ నిందితుడే కానీ
కానీ ఇక్కడ సామాన్యులకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తారా? ఇక మేము డైరెక్ట్గా స్టేషన్లో కూర్చుంటాం, పోయి పోలీస్ స్టేషన్ అయితే పోతాం, ఇంటికి కూడా పోనీకి పరిస్థితి లేదు, అప్పులు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళము మేము అప్పులు పట్టుకొచ్చి ఈ డబ్బులు కట్టినాం కాబట్టి అప్పులలో మా ఇంటికి వచ్చి పడుతున్నారు, మేము మా వెంట పడుతున్నారు, సో కాబట్టి మేము ఇంటికి కూడా పోం, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాము. దీంట్లో ఆరోపణలు ఎదుర్కొన్న అభిషేక్ నాయక్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. తర్వాత భరత్ చౌహాన్ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, శైలజ చౌహాన్ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, శివాన్ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, మంగ్లీని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనేది బాధితుల తరపున అడుగుతున్న మాట. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. దీంట్లో మంగ్లీ ప్రమేయం ఉందా లేదా అనేది. ఇనారెడ్డి, సో ఇప్పుడు పోలీసులు ఏం చెప్పబోతున్నారు అంటే ఇంతమంది బాధితులు ఉన్నారు, కొన్ని దూర ప్రాంతం, మొన్న మిర్యాల కూడా ఆర్టీవీ కూడా పోయింది, పాల్తీయ తండా కానీ ఇక్కడ రకరకాల ప్రాంతాలకి వెళ్ళినప్పుడు అక్కడ బాధితులంతా చెప్తున్న మాట ఒకటే, అప్పులు తీసుకొచ్చినాం, బంగారాలు కుదోబెట్టినాం, కాయ కష్టం చేసి మళ్ళీ కట్టుకో వస్తుంది అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు అప్పచెప్తే ఈరోజు మాకు మొత్తం ముంచి వెళ్ళిపోయారని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ బాధితులందరికీ న్యాయం జరుగుద్దా ఇప్పుడు హిమాకాంత్ రెడ్డి అరెస్ట్ తర్వాత, లేదంటే తిరుమలేష్ డిమాండ్ చేస్తున్నట్టుగా అందరూ అరెస్ట్ చేయాల్సిందేనా? అంటే అందరి ఎకనామిక్ ఎఫెన్స్ వింగ్ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగ్లీని సైతం తన ట్రాన్సాక్షన్ చెక్ చేయాల్సిందేనా? ఖచ్చితంగా మనోజ్ మీరు అన్నది కరెక్టే. అయితే ఈ సందర్భంగా మనం ఎకనామిక్స్ వింగ్ డీసీపీ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడా కేసులు పెట్టకుండా ఎవరైనా బాధితులు కనుక ఉంటే డైరెక్ట్గా ఎకనామిక్స్ వింగ్కు మీరు అప్రోచ్ అవ్వండి, ఖచ్చితంగా మీ